ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం కదా. ఇందులో మెథడ్ 3 లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏంటి, ఇఫ్ ద ఈక్వేషన్ mdx plus ndy is equals to 0 is of the form y into f అంటే ఒక ఫంక్షన్ అన్నమాట. x, y లో dx plus x into g అనేది కూడా ఒక ఫంక్షన్. అది ఏ టర్మ్స్ లో ఉంటుంది, x, y and mx minus ny not equals to 0, then 1 by mx minus ny is the integrating factor of mdx plus ndy is equals to 0. అంటే ఏంటంటే y into something and x into something అలా ఉందనుకోండి. ఇది సమ్ ఫంక్షన్స్ అనమాట. ఆ ఫంక్షన్ అనేది xy టర్మ్స్ లో ఉండాలి. ఫంక్షన్ అనేది xy టర్మ్స్ లో ఉండాలి. అలా ఉంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1 by mx minus ny. mx minus ny అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత మనకి ఇది mdx ప్లస్ ndy ఫార్ములాలో ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ yని మల్టిప్లై చేయొచ్చు కదా. ఈ xని కూడా మల్టిప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇది మనకి mdx ప్లస్ ndy ఫార్ములాలో ఉంది. సో ఇక్కడ దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ mdx ప్లస్ ndy కదా. వేర్ m అనేది ఏమవుతుంది, x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y అండ్ n అనేది మనకి 2x మైనస్ 2x క్యూబ్ y స్క్వేర్ అనేది అవుతుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ m అనేది ఇది విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, x స్క్వేర్ ఇంటూ 3y స్క్వేర్ ప్లస్ 2, దాన్ని మనం 3x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2. డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే మనకి ఏమవుతుంది, 2 మైనస్ 2y స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ అవుతుంది. ఓకే, రెండు ఈక్వలా? ఈక్వల్ కాదు, అవి నాట్ ఈక్వల్ కాబట్టి ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అక్కడ ఈక్వేషన్ 1 అనేది మనకి ఈ ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలి, mx మైనస్ ny. mx మైనస్ ny ఇది మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఎస్, మనకి mని x తోని nని y తోని మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుందా లేదా చెక్ చేయాలి. నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1 బై mx మైనస్ ny. mx మైనస్ ny అంటే 3x క్యూబ్ y క్యూబ్. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 బై 3x క్యూబ్ y క్యూబ్. చూడండి, ఇది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఈ ఫ్యాక్టర్ ని ఈక్వేషన్ 1 తో మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఏమైంది, ఇది ఇలా మల్టిప్లై చేస్తాం. చేసిన తర్వాత ఈచ్ టర్మ్ ని కూడా మల్టిప్లై చేస్తుంది కదా. ఎస్, చేస్తుంది. ఇప్పుడు ఇదే ఫామ్ లో ఉంది, m1 dx ప్లస్ n1 dy ఫార్ములాలో ఉంది. ఓకే, ఇది మనకి ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకోండి. ఈ ఫార్ములాలో ఉంది కదా, కాబట్టి m1 అనేది ఏమవుతుంది, మనకి క్యాన్సిల్ చేసామనుకోండి, 1 బై 3x ప్లస్ 2 బై x క్యూబ్ y స్క్వేర్. n1 అనేది ఏమవుతుంది, 2 బై 3x స్క్వేర్ y క్యూబ్ మైనస్ 2 బై 3y అనమాట. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమైంది, అప్పుడు డో m1 బై డో y చేయాలి, డో n1 బై డో x. డో m1 బై డో y చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, x టర్మ్స్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది, టర్మ్ అనేది ఉండదు. ఇందులో మనకి y టర్మ్ అనేది ఉంది కాబట్టి ఇవి మనకి కాన్స్టెంట్ వెళ్ళిపోతే 2 బై 3x క్యూబ్ 1 బై y స్క్వేర్ కి మైనస్ 2 బై y క్యూబ్ డిఫరెన్షియేట్ చేస్తే ఇలా వచ్చింది. అలాగే డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే మైనస్ 4 బై 3x క్యూబ్ y క్యూబ్ అనేది వచ్చింది. ఈ రెండు ఈక్వలే కదా. ఎస్, ఈక్వల్ అయింది కాబట్టి ఈక్వేషన్ 2 అనేది మనం ఇది మొత్తం ఈక్వేషన్ 2 కదా చేస్తున్నాము. ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అయ్యింది. కాబట్టి ఇక్కడ నుంచి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాలి. సొల్యూషన్ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy is equals to c. ఇందులో మనకి y కాన్స్టెంట్స్, దీస్ ఫార్మ్ డు నాట్ కంటైన్ x టర్మ్స్ అనేవి ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy అనేది కలిగి ఉండదు. ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx చూద్దాం. m1 అనేది మనకి 1 బై 3x ప్లస్ 2 బై 3x క్యూబ్ y స్క్వేర్ ఇంటూ dx. మనకి ఏంటి, n1 ఏంటి, n1 అంటే ఏంటి, ఇది విచ్ డు నాట్ కంటైన్ x టర్మ్స్. ఇందులో x టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ నే మనం కన్సిడర్ చేయకూడదు. ఇందులో x ఉందా, ఈ టర్మ్ లో లేదు కాబట్టి మైనస్ 2 బై 3y ని మనం కన్సిడర్ చేయాలి. అసలు ఇది మనం కన్సిడరే చేయకూడదు. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది, y అనేది కాన్స్టెంట్. చూడండి, చేస్తే మనకి ఏమైంది, 1 బై 3
ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ప్లస్ 2/3y క్యూబ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x క్యూబ్ dx మైనస్ 2/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/xకి log x, ఓకే. 2/3y క్యూబ్ అనేది కాన్స్టెంట్ ఉంది. 1/x క్యూబ్కి మనకి ఏంటి ఫార్ములా అంటే 1/x క్యూబ్ని మనం ఎలా రాసుకోవచ్చు, x పవర్ -3 ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఫార్ములా ఏంటి మనకి x పవర్ n+1/n+1. కాబట్టి x పవర్ -3 + 1/-3+1 అప్పుడు మనకి ఏమవుతుంది x పవర్ -2/-2 అంటే మనకి ఎలా రాయొచ్చు 1/-2x² రాయొచ్చు, లేదా ఇలా x పవర్ -2/-2 అన్న రాయొచ్చు, ఓకే. -2/3 log 5 ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ 2కి ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది -1x పవర్ -2 కిందకి వెళ్ళిపోతే మనకి x² వచ్చింది, ఓకేనా. x² వచ్చింది కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం log a మైనస్ log bని మనం ఎలా రాయొచ్చు, log a మైనస్ log b ఈక్వల్స్ టు మనకి log a/b కదా. కాబట్టి log x/y² మైనస్ 1/x² y³ 1/x² y³ కదా. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, log x/y² మైనస్ 1/x² y³ ఈ 3 ఇక్కడ మనకి డివిజన్ చేసింది, ఇక్కడికి వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ అవుతుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఇది మనం ఇలా సాల్వ్ చేస్తాం. మెథడ్ 3 అంటే ఏంటి, మనకి ఈ ఫార్ములా ఉండాలి, y ఇంటూ ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ xy టర్మ్స్లో ఉండాలి, అండ్ ప్లస్ x ఇంటూ ఒక ఫంక్షన్, అది xy టర్మ్లో ఉండాలి. అలా ఉంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 1/mx మైనస్ ny, వేర్ mx మైనస్ ny నాట్ ఈక్వల్స్ టు 0. అలా అవుతుందో లేదో చూసుకుంటే మొత్తం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఈక్వేషన్ మొత్తం కూడా మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్ 2 వచ్చింది. అది m1 dx ప్లస్ n1 dy ఫార్ములాలో ఉందో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ∂m1/∂y అండ్ ∂n1/∂x ఫైండ్ చేసిన తర్వాత ఆ రెండు ఈక్వల్ అయితే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అక్కడి నుంచి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాలి, ఓకే. ఇది మనకి మెథడ్ 3లో ఇలా మనం సాల్వ్ చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.